ఇంత గెలిచి రచ్చ గెలవాలను కదా, అందుకే ముందుగా నీపై ప్రయోగించినాము, విజయము సాధించి విరోధించినాము. ఎటులా మంచి ఘనకార్యమే చేశారు. నిత్యం నిర్విఘ్నంగా సాగే దేవీ పూజకు అంతరాయం కలిగించారు. పతిదేవులము మేముండగా వేరొకరిని పూజించుట ఎందులకే భామిని? ఎందుక నా పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని, నా నాథని సర్వదా రక్షించమని ఆ సర్వమంగళ శర్వాణిని పూజిస్తున్నాను. ఎటులా కదలని ఆ రాతి బొమ్మ మమ్మల్ని కాపాడుతుందా? మంత్ర మహిమాన్వితమైన మాకులేని శక్తి కాపాడుతుందా? అపచారం స్వామి, అపచారం. ఆదిశక్తి అపరాజిత అయిన ఆ రాజరాజేశ్వరి దేవిని నమ్ముకుంటే తప్పక మనల్ని కాపాడుతుంది. ఈ సత్యం ఒకనాడు మీకే బోధపడుతుంది. ఆ తల్లిని మించిన శక్తి మరెవరికీ లేదు. ఈ 14 కోణాల్లోనూ మా శక్తికి తిరుగులేదు, మా శక్తికి ఎదురులేదు.